హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను చేసుకున్న పనుల్ని ఒక మినీ వ్లాగ్ లాగా మీతో షేర్ చేస్తానండి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో చాలా పనులుంటాయి కదా! ఆ పనులన్నీ ముగించుకుని ఈరోజు మధ్యాహ్నం భోజనంలోకి మునగాకు తెలగపిండి వండుతున్నాను. అందుకని ఇక్కడ తాతయ్య, నేను కూర్చొని మునగాకునైతే కోస్తున్నాము. ఎక్కువగా వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మునగాకు తెలగపిండి వండుకుంటే చాలా బావుంటది. ఇంకా తర్వాత మన ఇంట్లో ఎక్కువగా నిమ్మకాయలు ఉన్నాయనుకోండి, వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టినా గానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కదా! అలాంటప్పుడు రసాన్ని తీసేసుకుని ఇలా ట్రేలుంటాయి కదా! అందులో వేసేసుకొని డీప్ ఫ్రీజర్‌లో పెట్టామంటే, మనకెప్పుడు కావాలంటే అప్పుడు 2 ఐస్ క్యూబులు తీసుకొని, సాల్టో, షుగరో వేసుకొని కలుపుకొని, నిమ్మకాయ నీళ్ళైతే వెంటనే కలిపేసుకోవచ్చు. ఆ తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి కస్టర్డ్ బ్రెడ్ అయితే చేశానండి. చిన్న పిల్లలున్న ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. చాలా తొందరగా కూడా అయిపోతది. పిల్లలకి బాగా నచ్చుతది. ఇంకా తర్వాత నేను కొన్ని పువ్వులు కూడా కోసుకొని మాల కట్టుకుంటున్నాను. ఆ తర్వాత శ్రావణ శుక్రవారం కాబట్టి అమ్మవారికి పూలదండ వేద్దామనేసి ఇక్కడ మాల కూడా కట్టేస్తున్నాను.